Good morning guys, this is G Purushottam. I am Pharmaceutical Chemistry Department. Okay, ఈ వీడియోలో మనం కాలమ్ క్రోమటోగ్రఫీ ఒక ప్రొసీజర్ చూద్దాం గైస్. ఓకేనా, కాలమ్ క్రోమటోగ్రఫీ ఎలా చేస్తారు ఏంటి, దాని యూజ్ ఏంటి చూద్దాం. ఓకేనా, దానికంటే ముందు మీరు కొన్ని టర్మినాలజీస్ నేర్చుకోవాలి. ఓకేనా, మొబైల్ ఫేస్ అంటే ఏంటి, స్టేషనరీ ఫేస్ అంటే ఏంటి, ఓకే, ఎల్యూషన్ టెక్నిక్ అంటే ఏంటి, ఇది తెలియాలి. ఓకేనా, మొబైల్ ఫేస్ అంటే ఇక్కడ మనం సాల్వెంట్స్ గైస్, సాల్వెంట్స్ మేబీ అసిటోనైట్రైల్, ఇథనాల్, మిథనాల్, ఓకేనా, ఎనిగ్జేన్, ఈ సాల్వెంట్స్ని మొత్తం కలిసి మనము మొబైల్ ఫేస్ అంటాం గైస్. ఓకేనా, నెక్స్ట్ స్టేషనరీ ఫేస్. స్టేషనరీ ఫేస్ అంటే ఏంటి, కాలం ఉంటుంది కదా గైస్, సేమ్ ఇట్ ఈస్ లైక్ ఏ బ్యూరేట్ అనమాట. ఓకేనా, ఆ కాలంలో మనం సిలికా జెల్ని ఫిల్ చేయాలి గైస్. ఓకేనా, ఆ కాలం ప్లస్ సిలికా జెల్ని మనం స్టేషనరీ ఫేస్ అంటాం. స్టేషనరీ ఫేస్ అంటే ఏంటి, అది మూవ్ కాదనమాట, సిలికా జెల్ అలానే ఉంటుంది కాలంలో. సో ఇట్ ఈస్ ఏ స్టేషనరీ ఫేస్. మొబైల్ ఫేస్ అంటే మూమెంట్ ఉంటుంది, సో దాన్ని మొబైల్ ఫేస్ అంటాం. ఓకే, ఎల్యూషన్ టెక్నిక్ అంటే ఏంటి అంటే మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ టీఎల్సీ చేసినాం గైస్. ఓకే, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింథసిస్ చేశారు, ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఓకేనా, ఆ ప్రోడక్ట్ని టీఎల్సీ చెక్ చేయాలి కదా గైస్. టీఎల్సీ మెల్టింగ్ పాయింట్ ఇవి చెక్ చేస్తాం. ఓకే, టీఎల్సీ చెక్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్లో 2 స్పాట్స్ వచ్చాయనుకోండి. ఓకే, కాలం క్రోమటోగ్రఫీ యూజ్ చేసి మనం ప్యూరిఫికేషన్ చేయాలి. ప్యూరిఫికేషన్ ఎలా చేస్తాము, ఇప్పుడు ఆ స్పాట్స్ అనేది 2 స్పాట్స్ ఫామ్ అయినాయి, మీకు ప్రోడక్ట్లో అనేది 2 స్పాట్స్ ఫామ్ అయినాయి. ఆ 2 స్పాట్స్ని సపరేట్ చేయాలి. ఓకేనా, ఎలా చేస్తామంటే కాలం క్రోమటోగ్రఫీ. ఓకే, కాలం అంటే ఏం లేదు గైస్, ఒక గ్లాస్ ట్యూబ్ ఉంటుంది, సేమ్ బ్యూరేట్ లాగా ఉంటుంది. ఓకేనా, దాన్ని యూజ్ చేసి మనం సపరేట్ చేయాలి. ఇక్కడ మన గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది హెల్ప్ చేస్తుంది గైస్ సపరేట్ చేసేకి. ఓకేనా, దాని ప్రాసెస్ ఎలా చూద్దాం. ఫస్ట్ ఒక కాలం తీసుకోవాలి. ఓకేనా, క్లీన్ కాలం తీసుకోవాలి. ఓకేనా, మన కాలంలోనే డిఫరెంట్ సైజెస్ ఉంటాయి గైస్. ఓకే, కొన్ని స్మాల్గా ఉంటాయి, కొంచెం లార్జ్గా ఉంటాయి. ఓకే, డయామీటర్ చిన్నగా ఉంటాయి, డయామీటర్ పెద్దగా ఉంటాయి. ఓకే, బేస్డ్ ఆన్ ద శాంపుల్. ఓకేనా, ఇప్పుడు మన శాంపుల్ ఇలాంటి దాన్ని సపరేట్ చేయాలో దాన్ని బట్టి మనం డిఫరెంట్ కాలమ్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ టీఎల్సీ పెట్టినప్పుడు స్పాట్స్ అనేవి చాలా దగ్గరకు వచ్చాయనుకోండి. ఓకేనా, అప్పుడు మనం కాలం అనేది పెద్దది యూజ్ చేయాలి గైస్. ఓకేనా, బేస్డ్ ఆన్ అవర్ శాంపుల్, మన శాంపుల్ని ఎలా ప్యూరిఫికేషన్ చేయాలో దాన్ని బట్టి మనం కాలం లెంత్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, కాలం తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేయాలి గైస్. వాష్ చేసి ఇథనాల్ మిథనాల్తో అనేది మనం క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఇథనాల్ మిథనాల్ అనుకోండి వాలటైల్ కాబట్టి మనం క్లీన్ చేసిన వెంటనే వేపర్ అయిపోతాయి. ఓకే, ఆ కాలంని స్టాండ్కి ఫిట్ చేయాలి గైస్. ఓకేనా, తర్వాత మనం కాలం ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, కాలం ప్యాకింగ్ అంటే మనం సిలికా జెల్ యూజ్ చేస్తున్నాం స్టేషనరీ ఫేస్గా, దాన్ని ఫిల్ చేయాలి. ఓకే, అవి 2 మెథడ్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ డ్రై ప్యాకింగ్, సెకండ్ వన్ ఈజ్ వెట్ ప్యాకింగ్. ఓకేనా, డ్రై ప్యాకింగ్ అంటే ఏం లేదు గైస్, ఇప్పుడు సిలికా జెల్ అనేది డిఫరెంట్ మెసేజ్ ఉంటాయి. ఓకేనా, పార్టికల్స్ మెసేజ్ అంటే పార్టికల్ సైజ్ చిన్నది ఉంటుంది, మీడియం, లార్జ్, పెద్ద ఉంటుంది అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ సైజ్ అనేది పెద్దగా ఉందనుకోండి గైస్, మనకి పోసిన మొబైల్ ఫేజ్ శాంపుల్ అనేది ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది. ఓకేనా, పార్టికల్ సైజ్ పెద్దగా ఉంటే. అదే పార్టికల్ సైజ్ మీడియం ఉందనుకోండి, మీడియంగానే పోతుంది. పార్టికల్ సైజ్ తక్కువ ఉందనుకోండి, మనం మొబైల్ ఫేస్ పోసినప్పుడు చాలా స్లోగా వస్తుంది గైస్. ఓకేనా, మనకి పార్టికల్ సైజ్ తక్కువ ఉండే సిలికా జెల్ యూజ్ చేస్తామనుకోండి, క్వాలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, మన శాంపుల్ సపరేషన్ అనేది మంచిగా అవుతుంది అనమాట, చాలా మంచిగా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్స్ దూరం ఉన్నాయనుకోండి, పార్టికల్ సైజ్ పెద్దగా ఉండే యూజ్ చేయొచ్చు, పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్స్ అనేది చాలా దగ్గర ఉన్నాయనుకోండి మీ ప్రోడక్ట్లో, అప్పుడు అనేది మనం పార్టికల్ సైజ్ తక్కువ ఉండే సిలికా జెల్ యూజ్ చేయాలి. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్ వన్, కాలం వాష్ చేశారు, సిలికా జెల్ని ప్యాకింగ్ చేయాలి. డ్రై ప్యాకింగ్ అంటే ఓన్లీ సింపుల్, ఫస్ట్ అనేది ఆ కాలంలో కింద ఒక కాటన్ పెట్టాలి గైస్. ఓకేనా, కింద ఒక కాటన్ పెట్టాలి. ఓకే, అది ఒక మీడియం లాగా యాక్ట్ అవుతుంది. ఓకే, మన ఫిల్ట్రేషన్ మీడియం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా మన కాటన్ అనేది అలా యాక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం హెక్సేన్ పోయాలి గైస్, అంటే మీరు మొబైల్ ఫేస్ ఏది యూజ్ చేస్తే అది. ఓకేనా, అది ఒక 5 ml లాగా పోయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఒక బీకర్లో సిలికా జెల్ని తీసుకోవాలి గైస్. ఓకే, సిలికా జెల్ ఫర్ ఎగ్జాంపుల్ 10 grams అలా తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే మనం తీసుకునే మొబైల్ ఫేస్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎనెక్జేన్, ఇథైల్ ఎస్టేట్ యూజ్ చేశాను. ఓకేనా, ఇక్కడ నేను ఎనెక్జేన్తో సిలికా జెల్ 2 కలిపి ఒక స్లర్రీ లాగా ప్రిపేర్ చేయాలి గైస్. యాక్చువల్గా అంటే మన కాలం క్రోమటోగ్రఫీలో సిలికా జెల్ మొబైల్ ఫేస్ పోసినప్పుడు స్లర్రీ లాగా ఏం కాదు గైస్. ఓకేనా, ఇక్కడ మన ఆ సిలికా జెల్ అనేది వెట్ కావాలి.
ఓకేనా, అది మెయిన్ రీజన్. అదే టీఎల్సీ చేసేప్పుడు అనుకోండి, టీఎల్సీ చేసేప్పుడు ఆ టీఎల్సీ ప్లేట్ మనం ప్రిపేర్ చేయాలంటే అక్కడ సిలికా జెల్ అనేది స్లర్రీ లాగా అవుతుంది, ఒక పేస్ట్ లాగా అవుతుంది. బట్ ఇక్కడ కాలంలో అనేది అలా కాదనమాట. ఓకేనా, ఎందుకంటే సిలికా జెల్ అనేది వెట్ కాదు ఇక్కడ, అంటే దట్ మీన్స్ స్లర్రీ లాగా కాదు. ఓకేనా, ఓన్లీ వెట్ అవుతుంది అనమాట మొబైల్ ఫేస్లో. సో మొబైల్ ఫేస్ ఎన్ఎక్జేన్ సిలికా జెల్ రెండు యూజ్ చేసి బాగా మిక్స్ చేసి కాలంలోకి పోయాలన్నమాట. ఓకేనా, ఒక సర్టెన్ సైజ్ దాకా మనం ఓన్లీ సిలికా జెల్ ఎన్ఎక్జేన్తోనే ఫిల్ చేసేయాలి. ఓకేనా, అక్కడ మనం ప్రాపర్గా చూసుకోవాలి ఎక్కడన్నా గ్యాప్స్ ఫామ్ అవుతున్నాయా, ఓకేనా, యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందా లేదా సిలికా జెల్ అనేది చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే మనం యూజ్ చేసే మొబైల్ ఫేస్ పోయాలన్నమాట. ఎన్ఎక్జేన్ పోసి కింద ఒక ట్యాప్ లాగా ఉంటుంది గైస్. ఓకేనా, ఓపెన్ క్లోజ్ చేసేది, దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే అప్పుడు ఎక్జేన్ అనేది సిలికా జెల్ నుంచి వెళ్తుంది గైస్. అప్పుడు ఆ సిలికా జెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు మనకి సపరేషన్ చేసేదానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, హెక్సేన్ అనేది మనం పోసినది కొంచెం వదిలేసేయాలి. వదిలేస్తే అప్పుడు సిలికా జెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, శాంపుల్ ప్రిపరేషన్. ఓకేనా, శాంపుల్ ప్రిపేర్ చేయాలి. ఓకే, నేను ఒక డెరివేటివ్ చేశాను. ఓకే, దాంట్లో 2 స్పాట్స్ వచ్చాయి, దాన్ని సపరేట్ చేయడానికి మనం కాలం యూజ్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు నాకు కావాల్సిన ప్రోడక్ట్ తర్వాత సిలికా జెల్. ఓకేనా, ఇవి రెండు మిక్స్ చేయాలి బై యూజింగ్ వన్ సాల్వెంట్, దట్ ఈస్ DCM. ఓకే, వోల్టేజ్ సాల్వెంట్స్ ఏమైనా యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే డైక్లోరోమీథేన్ యూజ్ చేశాను. ఓకేనా, డైక్లోరోమీథేన్ ఈజీగా వాలటైల్ అయిపోతుంది కదా. సో డైక్లోరోమీథేన్, నా శాంపుల్, సిలికా జెల్. ఓకే, ఈ 3 కలిసేసి ఒక బీకర్లోకి వేసి బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఇక్కడ మన శాంపుల్ అనేది సిలికా జెల్కి అబ్జార్బ్ కావాలి గైస్. ఓకేనా, అలా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసేసి బాగా ప్రాపర్గా అది ఒక శాండ్ లాగా అయిపోతుంది గైస్. ఓకేనా, ఒక గ్రాన్యూల్స్ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దాన్ని ప్రాపర్గా డ్రై చేయాలి. ఓకే, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మనం కాలంలో ఏం చేస్తాం, ఫస్ట్ కొంచెం ఎగ్జైన్ పోసాం, తర్వాత సిలికా జెల్ని వెట్ ప్యాకింగ్ మెథడ్లో పోసాం. ఓకే, దాని తర్వాత కొంచెం ఎగ్జైన్ పోసాం. ఓకే, తర్వాత మన శాంపుల్ని లోడ్ చేయాలి. లోడ్ అంటే ఏం లేదు గైస్, దాన్ని ఒక ప్రాపర్ పేపర్లో యూజ్ చేసి, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బటర్ పేపర్. ఓకే, బటర్ పేపర్లోకి మన ప్రిపేర్ చేసిన శాంపుల్ పోసి కాలంలోకి వదలాలన్నమాట. వదిలితే అది ప్రాపర్గా మన సిలికా జెల్ పైన సెటిల్ అవుతుంది. ఒక బెడ్ లాగా సెటిల్ అవుతుంది అనమాట. దానిపైన మనం ఒక కాటన్ పెట్టాలి. ఓకేనా, కాటన్ పెట్టేసి మీరు టీఎల్సీలో ఫర్ ఎగ్జాంపుల్ 7:3 రేషియోలో పోసారు. ఓకేనా, 7 ఎన్ఎక్జేన్, 3 అనేది ఇథైల్ ఎస్టేట్. ఓకే, 5 ml ఇథైల్ ఎస్టేట్, 95 ml ఎన్ఎక్జేన్ రెండు కలిసి ఒక మొబైల్ ఫేస్ని ప్రిపేర్ చేయాలి. ప్రాపర్గా మిక్స్ చేసేసి కాలంలోకి పోయాలన్నమాట ఆ కాటన్ మీద కరెక్ట్గా. మనం పోసేటప్పుడు అక్కడ మన శాంపుల్ అనేది డిస్టర్బెన్స్ కాకూడదు. ఓకేనా, అందుకు మనం కాటన్ పెట్టాం. 5%, 95% రేషియోస్లో పోసామన్నమాట. అప్పుడు మన శాంపుల్ అనేది స్లోగా ఎల్యూషన్ అనేది జరిగేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ 5% ఇథైల్ ఎస్టేట్, తర్వాత 10%, 15, 20 అలా రేషియోస్ చేంజ్ చేసుకుంటూ పోవాలి గైస్. ఓకేనా, అలా రేషియో చేంజ్ చేసుకుంటూ పోతే అప్పుడు మన శాంపుల్ అనేది ఎల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, మూమెంట్ అవుతుంది. ఆ మూమెంట్ ఎలా జరుగుతుంది, బేస్డ్ ఆన్ ద రిలేటివ్ అఫినిటీస్. ఓకే, మీ దాంట్లో మీ ప్రోడక్ట్లో 2 ఉన్నాయి ఇప్పుడు. ఒక మేబీ అది రియాక్టెంట్ అయినా ఉండొచ్చు. ఓకేనా, మనం అలా సపరేట్ చేసి ఒకవేళ టైం ఇంటర్వెల్స్ బట్టి అయినా చేసుకోవచ్చు అనమాట. 30 minutesకి ఎంత ఎల్యూషన్ జరిగింది అది ఒక కొనకల్ ఫ్లాస్క్లో పెట్టేయాలి. ఓకేనా, తర్వాత 30 minutes, తర్వాత 30 minutes అలా చేసుకుంటూ ఆ మనం వచ్చిండే ఫిల్టర్ రేట్, దట్ ఈస్ ఎల్యూయేట్ని మనం టీఎల్సీ పెట్టాలి. టీఎల్సీ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సింగిల్ స్పాట్ వచ్చింది అనుకోండి, మీది ప్యూర్ ప్రోడక్ట్ వచ్చినట్లు. ఓకేనా, ఇది ఓవరాల్గా కాలం కంప్లీట్లో ప్రొసీజర్ గైస్. ఓకేనా, తర్వాత డ్రై ప్యాకింగ్, వెట్ ప్యాకింగ్ అన్నాను కదా. డ్రై ప్యాకింగ్ చేయాలంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి గైస్. ఎందుకంటే మనం డైరెక్ట్ సిలికా జెల్ పోసేస్తాము, తర్వాత మొబైల్ ఫేస్ పోసేటప్పుడు లంప్స్ గ్యాప్స్ ఫామ్ అవుతాయి అనమాట.
ఓకేనా. అలా గ్యాప్స్ ఫామ్ అయితే మన శాంపుల్ మొబైల్ ఫేస్ అనేది యూనిఫామ్గా రన్ కాదు, సో అది యాక్టివేట్ కూడా కాదనమాట. సో వెట్ ప్యాకింగ్ మెథడ్ యూస్ చేస్తారు. ఓకే, వెట్ ప్యాకింగ్ ఎలా చేస్తారో చెప్తాను. సిలికా జెల్ మనం మొబైల్ ఫేస్ రెండు బాగా ప్రాపర్గా మిక్స్ చేసి ఒక స్లర్రీ లాగా అవుతుంది, దాన్ని పోయాలన్నమాట కాలంలోకి. ఓకే, ఇది ఓవరాల్గా కాలం కంప్యూటర్స్లో ప్రొసీజర్ గైస్. ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో చూపిస్తాను, ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.